దినోత్సవం రోజే వైసీపీకి జగన్కి షాక్ ఇచ్చిన బాలయ్య ఏంటా అనే విషయంలోకి వెళ్తే హిందూపురంలో ఇంద్రజా అనే చైర్పర్సన్తో సహా 9 మంది కౌన్సిలర్లు అందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి హిందూపురం మాకు బాలయ్య ముద్దు అని చెప్పి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు. ఆయనతోనే స్వయాన ఆయనతో పిలిపించి ఆయన పసుపు కండువాలు వేయించుకుని ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. సో ఇంకా ఉన్న వాళ్ళతో పాటు ఉన్న ఎవరెవరైతే జనాలు ఉంటారో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వైసీపీలో నుంచి ఇటు టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయారు. సో హిందూపురంలో కాస్త ఉన్న కొద్దిపాటి వైసీపీ కూడా పోయిందని చెప్పాలి. సో జగన్ పూర్తిగా అక్కడ జీరో అయిపోయాడు హిందూపురంలో. బాలయ్య ఆల్రెడీ హీరో, దీనిపైన ఇంకో స్టెప్ ఆయనకు బూస్ట్ వచ్చిందని చెప్పాలి. సో అటు కౌన్సిలర్లు కానీ అటు చైర్పర్సన్లు కానీ ఏ పదవులు ఉన్నా అందరూ కూడా ఇప్పుడు బాలయ్య పక్కకే వస్తున్నారు. ఎందుకంటే బాలయ్య యునానిమస్గా 3 షిఫ్ట్లుగా ఆయన లాస్ట్ 3 టర్మ్స్ ఆయన ఎమ్మెల్యేగా చేసి సక్సెస్ అయ్యాడు ఆయన. సో ఇంకా రాబోయే తరం కూడా అది హిందూపురం అనేది బాలయ్య కోసమే రిజిస్టర్ చేసి ఉంది కాబట్టి అందరూ కూడా ఇంకా నమ్మకంతో బాలయ్య పక్కకే వచ్చేసారు. సో మళ్ళీ అక్కడ వైసీపీ ఏమన్నా పుంజుకునేలాగా జగన్ ఎవరన్నా పెడతారా, ఏదన్నా పెద్ద తలకాయని, లేదా ఇంకా ఆయన కూడా నుంచున్నా కూడా ఒకవేళ గెలవలేడా అక్కడ అనే డౌట్ అయితే వచ్చేసింది జనాలకి. అలాగే మాచర్లలో కూడా 20 మంది కౌన్సిలర్ల దాకా మొత్తం చీలిపోయి అటు టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. ఒకే రోజు ఇలా 2 షాకులు తగలడం వైసీపీకి భారీ దెబ్బనే చెప్పాలి. అటు వైసీపీ అభిమానులు కూడా అసలు నిరాశలో ఉంటున్నారు. ఏంట్రా అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు మనని అని. కేవలం జగన్ అభిమానులు తప్ప ఇంకా పార్టీ అభిమానులు లేరు. జగన్ని, రాజశేఖర రెడ్డిని స్వతహాగా అభిమానించే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉన్నారు. మిగిలిన ఎవరు కూడా పార్టీ తన సొంత లాభం చూసుకునే వాళ్ళందరూ కూడా వెంటనే ఆల్రెడీ పార్టీ మారిపోయారు. ఇంకా కొంతమంది కూడా అన్ని జిల్లాల్లో నుంచి మారిపోతూ ఉన్నారు. సో మరి చూడాలి ఇంకా ఎంతమంది మారుతారో. అలాగే బాలయ్య అలా నవ్వుతూ అందరినీ ఆహ్వానించడం, అయితే ఆయన ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మీద కామెంట్స్ చేసింది లేదు. సో మరి ఆయన జగన్ పైన ఈసారి ఏమన్నా హిందూపురంలో కామెంట్స్ చేస్తారా? ఆల్రెడీ జగన్ జీరో అయిపోయాడు. ఇంకా అతను చచ్చిన పావును ఏం చంపుతామని బాలయ్య ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళడు. మరి ఈసారి చూడాలి హిందూపురంలో జగన్ ఎలాంటి గేమ్ ప్లే చేస్తాడు బాలయ్యని ఎదుర్కోవడానికి.